రోహిణి పార్లర్లో చేసిన మోసాన్ని బయటపెట్టి అరెస్టు చేయించిన వార్నర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం పూర్తిగా ప్రభావతికి తెలియాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా రోహిణి అయితే షోరూమ్కి వెళ్ళడం కోసం ఒక ఎత్తుగడైతే వేస్తుంది. ఒక మనిషిని పెట్టి రోహిణి ఉంటేనే ఆర్డర్ ఇస్తాను అని చెప్పేటట్టుగా చేసేసరికి ఆ ఆర్డర్ కనుక వస్తే లక్షల్లో లాభం వస్తుందని ఆలోచించిన మనోజ్ ఇప్పుడు రోహిణిని తీసుకురావాలా? రోహిణిని తీసుకొస్తే అమ్మ వద్దనంది, అమ్మ ఒప్పుకుంటుందా? లక్షల్లో లాభం వస్తుంది. లాభమా ఇగోనా అని చూస్తే ఇగోని పక్కన పెట్టి లాభాన్ని చూసుకోవాలి అని ఆలోచించిన మనోజ్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి అమ్మ నీతో ఒక మాట చెప్పాలి అని చెప్పనగానే ఏ మాట, దేని గురించిరా అని చెప్పనేసరికి ముందు రామ్మా అంటూ ప్రభావతిని పక్కకు తీసుకువెళ్తాడు. ఏంట్రా ఏంటి అనేసరికి ఏం కాదమ్మా, మనకి పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ కనుక మనం తొందరగా డెలివరీ చేస్తే లక్షల్లో లాభం వస్తుందమ్మా. మరి ఆ విషయం చాటుగా వచ్చి చెప్తావేంట్రా? అందరి ముందు దర్జాగా చెప్పాలి కదా, నువ్వు గొప్ప వ్యక్తివి, గొప్ప బిజినెస్ చేస్తున్నావని అందరి ముందు గొప్పగా చెప్పుకోవాలి. ఆ బాలుగాడు మీనా కుళ్ళుకుని ఏడవాలి అని చెప్పి ప్రభావతి అంటుంది. అమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా అంటూ మనోజ్ చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా వినిపించుకోకుండా ప్రభావతి గదిలోకి అదే డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళిపోయేసరికి ఇప్పుడు చెప్పరా, ఆర్డర్ వచ్చిందా, లక్షల్లో లాభం వస్తుందా అనగానే వచ్చిందమ్మా, కానీ ఆర్డర్ ఇవ్వాలి అంటే రోహిణి వస్తేనే ఇస్తాను అని చెప్తున్నారు అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి ఏమంటున్నావురా అని చెప్పనగానే అవునమ్మా రోహిణి వస్తేనే ఇస్తానంటున్నారు అని చెప్పనగానే మళ్ళీ మనోజ్ని పక్కకు తీసుకొస్తుంది. ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? దాన్ని షోరూమ్కి ఎలారా పంపించేది? అది ఎంత మోసం చేసిందనేది మర్చిపోయావా ఏంటి? నీ పెళ్ళాన్ని నువ్వు చూడకుండా ఉండలేక ఇలాంటి ప్లాన్లు వేస్తున్నావా అనగానే లేదమ్మా, నీకు రోహిణి మీద ఎంత కోపం ఉందో నాకు అంతే కోపం ఉంది. నీకు చెప్పలేదని నువ్వు బాధపడుతున్నావు, నన్ను సైతం మోసం చేసింది అంతలా నమ్మాను అని నేను బాధపడుతున్నాను. దాన్ని మళ్ళీ ఎలా తీసుకువెళ్ళాలి అని అనుకుంటానమ్మా. ఖచ్చితంగా ఇది నేను చేసింది కాదు. ఆర్డర్ వచ్చింది రోహిణి వల్లే వచ్చింది. రోహిణి వస్తేనే ఆర్డర్ ఇస్తాను అని చెప్తున్నాడు. సాయంత్రం రోహిణిని తీసుకొస్తాను అని చెప్పాడు. అందుకోసమనే అని చెప్పనేసరికి ఎలా రా, దాన్ని ఎన్ని మాటలు అన్నాను, మళ్ళీ దాన్ని ఎలా రా, సరే పద అని లోపలికి వెళ్ళి ఇంకా అటు తిప్పి రోహిణిని షోరూమ్కి రమ్మని చెప్పనేసరికి బాలు, శృతి, రవి అందరూ కూడా నానా మాటలు అంటారు. అదన్నావు ఇదన్నావు, ఇప్పుడు అవసరం కోసం బిజినెస్ కోసం షోరూమ్కి వెళ్ళమని చెప్తున్నావమ్మా, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అమ్మా అంటూ రవి, శృతి వీళ్ళంతా మాట్లాడేసరికి ఒక్క నిమిషం, అసలు మీరంతా ఎందుకు మాట్లాడుతున్నారు, రోహిణికి ఇష్టమో లేదో అంటూ సత్యం అనేసరికి నాకు అత్తయ్య ఒప్పుకుంటే నేను వెళ్తాను మామయ్య అని చెప్పానుగానే ఎందుకే అంత నంగనాచి కబుర్లు, వెళ్ళు షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క డీల్ వరకే చెయ్యి అని చెప్పాను. కానీ సరేనని చెప్పనేసరికి రోహిణి నవ్వుకుంటూ ఉంటుంది. బాలు ఎందుకో అనుమానపడుతూ ఉంటాడు. దీని వెనక పార్లలమ్మ కుట్ర ఏదైనా ఉందా అని ఆలోచిస్తూ ఉండగానే మీనా, బాలు ఇద్దరు కూడా బయటికి వెళ్తారు. ఎందుకంటే తన ఫ్రెండ్ వచ్చాడు కదా, చూస్తాను అని చెప్పి మీనా చెప్పడంతో తీసుకుని వెళ్తాడు. వాడు కారులో వచ్చాడు కదా, వాడు ఎవడో కాదు, మనోజ్ షోరూమ్కి వచ్చిన వాడే. కారులో వచ్చేసరికి వాడు కాస్త అసలు విషయం బయటపెడతాడు. ఏమని? రోహిణియే వెళ్ళమందని, ఇలా డీల్ అని, ఫ్రాడ్ అని అన్నీ బయట పెట్టేసరికి నాకు ముందే అనుమానం వచ్చింది. మీనా పార్లలమ్మ ఇంత సడన్గా షోరూమ్కి వెళ్ళే ప్రోగ్రాం ఏంటి, ఆ డీల్ ఏంటి అనుకున్నాను. పార్లలమ్మ చేసిన ప్లాన్ అన్నమాట. మనం ఈ ప్లాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలి అనగానే తప్పకుండా అండి అని చెప్పి ఇంకిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఏంట్రా అని చెప్పనేసరికి ఏమీ లేదు, నువ్వు సాయంత్రం షోరూమ్కి ఎప్పుడు వెళ్తావు అని చెప్పాను కానీ పలానా టైంకి అని చెప్పనేసరికి సరే అయితేని అని బాలు, మీనా ఇద్దరు ఆ టైంకి కరెక్ట్గా షోరూమ్ దగ్గరికి ఎంట్రీ ఇస్తారు.
ఎంట్రీ ఇచ్చేసరికి చెక్ ఇలా చేతిలో మనోజ్ చేతిలో ఫేక్ చెక్ పెడుతూ ఉండగానే లాక్కుని చింపేస్తాడు బాలు. ఏంట్రా ఏం చేస్తున్నావు, అసలు మీరిద్దరు ఎక్కడికి ఎందుకు వచ్చారు? నువ్వు మళ్ళీ మోసపోకుండా ఉండడం కోసం ఒకరు కాదు ఇప్పుడు ఇద్దరు ఫ్రాడ్ల చేతిలో మోసపోతావు. అసలు సూత్రధారి పార్లలమ్మనుకో అని చెప్పనేసరికి ఏంట్రా ఏమంటున్నావు అనగానే అసలు వీడు అసలు డీలరే కాదు, వీడు ఆర్డర్ ఇవ్వడానికి రాలేదు, పార్లలమ్మ షోరూమ్కి రావడం కోసమే. ఏంట్రా ఏంటి నువ్వనేది అనగానే అవునరా అని చెప్పనేసరికి వాణ్ణి 4 చెంపదెబ్బలు కొట్టి నిజం చెప్పరా అని చెప్పాను. కానీ అవును, నాకు ఈ డీలు రోహిణి గారే ఇచ్చారు, మీ దగ్గరికి వచ్చి ఇలా గొప్పలు చెప్పమని ఫేక్ చెక్ ఇవ్వమని అన్నీ ఆవిడ చెప్తేనే నేను చేశాను, నాకేం తెలీదు, నన్ను క్షమించండి అనుకుంటూ అక్కడి నుంచి పారిపోతాడు. నాకు ముందే అనుమానం వచ్చింది పార్లలమ్మ, వాడు ఎవడో కాదు, నాకు తెలిసిన వాడే, నా స్నేహితుడే. వాడు రాత్రి ఫోన్ చేసి నాకు పని కావాలి అన్నాడు. పొద్దుట వాడు పెద్ద రిచ్ కారులో దిగేసరికి ఏంట్రా రాత్రి ఫోన్ చేసి పని కావాలన్నావు, పొద్దుట చూస్తే ఎలాంటి కారులో దిగావు అని చెప్పి నేను అడగడంతో అసలు విషయం కాస్త చెప్పాడు. అప్పుడు అర్థమైంది ఇదంతా నీ పనని అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఛా, నేను ఎప్పుడు ఏం చేసినా కానీ ఎప్పుడు ఈ బాలుకే దొరికిపోతానేంటి, ఇప్పుడు మనోజ్ నన్ను మరీ థియేటర్లా చూస్తాడు. చిచ్చి, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. నాకు శత్రువులు ఎక్కడో లేరు, ఇంట్లోనే బాలు మీనా రూపంలోనే తిరుగుతూ ఉన్నారు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అనుకుంటూ ఏం చేయాలో అర్థం కాక బురదించుకుంటుంది. ఏంటి రోహిణి, నన్ను ఇంకా పాతాళంలోకి తొక్కేయాలనుకుంటున్నావా? ఇప్పుడు ఈ విషయం మా అమ్మకు చెప్పాని అనుకో, ఇంకా మా అమ్మ బ్రతకనిస్తుందా? ఏముండదు, మెడపట్టి బయటకు గెంటేసి ఇంట్లో కూడా మళ్ళీ రానివ్వదు అని చెప్పి ఇంకా మీనా బాలు అనడంతో ప్లీజ్ మనోజ్ చెప్పొద్దు మనోజ్, ఏదో రకంగా చెయ్యి మనోజ్, ఈ డీలు సెట్ అవ్వలేదని చెప్పు మనోజ్ అనగానే నువ్వు మళ్ళీ షోరూమ్ దరిదాపుల్లో కనిపించడానికి వీల్లేదు అనగానే లేదు మనోజ్, రాను మనోజ్ అని చెప్పి ఇంకా రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వదిలేసారా, నిన్ను చూడాలనేమో లేక షోరూంలో ఉండాలనేమో, వచ్చింది కదా సరే, ఫ్రాడ్ అని తెలిసింది కదా, ఇక మీదటైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పనేసరికి బాలు వెళ్ళబోతూ ఉండగా బాలు అని పిలుస్తాడు. పిలిచేసరికి ఏంట్రా అని చెప్పనగానే గబగబా వచ్చి మనోజ్ బాలుని హత్తుకుంటాడు. ఐఎమ్ సారీ అని చెప్పనేసరికి సారీ ఏముందిరా, మనలో మనకి సారీ ఏంటి, ఏం కాదు, నువ్వు నా అన్నవి, ఎంత కాదనుకున్నా నీది నాది ఒకటే రక్తం, ఒకే తల్లి గర్భంలో పెరిగిన వాళ్ళం, సరేనా? మనకు ఎన్నైనా ఉండొచ్చు, ఇలాంటి విషయాలకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా బాలు మీనా ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రోహిణి షోరూమ్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఏమైంది, ఈ ఆల్టకి ఇక్కడే ఉంటావనుకుంటే షోరూమ్ దగ్గర పార్లర్ దగ్గరికి వచ్చావు అని చెప్పాను, కానీ అడ్డంగా దొరికిపోయానే అని చెప్పనేసరికి ఏమంటున్నావు, అడ్డంగా దొరికిపోవడం ఏంటి? అవునే, నిజంగా అడ్డంగా దొరికిపోయాను, నేను ఎప్పుడు ఏం చేసినా కానీ బాలుకే దొరికిపోతాను, ఏంటో నా పరిస్థితి అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి మళ్ళీ ఏం దొరికిపోయావు అనగానే ఏముంది, ఆ వచ్చిన వాడు ఎవడో కాదంట, బాలుకి తెలిసిన వాడేనంట, రెడ్ హ్యాండెడ్గా చెక్ ఇస్తుంటే బాలుకి దొరికిపోయాను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, బాలు నన్ను దోషం చేసేశాడు, మనోజ్ని కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడి అత్తయ్యకి చెప్పొద్దు అని చెప్పాను, లేదంటే అత్తయ్యకి చెప్పేస్తాడు మనోజ్, అసలే అత్తయ్య దగ్గర ఒక్క మాట కూడా దాచడు అనగాని ఎందుకే నువ్వు ఏం చేసినా నీకు ఇలాగే అవుతుంది, సర్లే రేపు మేడం వస్తారంట షోరూమ్ పార్లర్ దగ్గరికి అనేసరికి ఏంటి మేడమ్మా అని చెప్పాను. కానీ అవును మేడం వస్తారంట, ఇందాకే కాల్ చేశారు, ఏ స్టాఫ్ని సెలవు పెట్టొద్దు అని క్లియర్గా చెప్పారంట అని చెప్పనేసరికి సరే అని ఇంకా రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పాను, కానీ చెప్పదు. ఎందుకంటే రోహిణి ఏం చేస్తుందంటే పార్లర్లో డబ్బులు వాడేస్తుంది, తను డబ్బులు కొన్ని నొక్కేస్తుంది, అంటే వచ్చిన కస్టమర్ల దగ్గర డబ్బులు తనే తీసుకుంటుంది. ఇంకా 2-3 కస్టమర్లు వెళ్ళినప్పుడు ఏంటి క్యాషియర్ని పెట్టలేదా, రోహిణియే మా దగ్గర అమౌంట్ తీసుకుంటుంది, ఇంతకుముందు క్యాషియర్ తీసుకునేది, ఇప్పుడు రోహిణియే, అయిపోయిన తర్వాత మేడం అమౌంట్ అంటే నేను ఇచ్చేస్తున్నాను, బయట ఉన్న అమ్మాయి మళ్ళీ అడుగుతుందేమో అనుకునేసరికి ఆ అమ్మాయి ఏమో
రోహిణికి ఇచ్చేసాను అనగానే సరే మేడం అని చెప్పి అంటుంది. మరి ఏంటో ఆ విషయం తేల్చుకో అని చెప్పి స్నేహితురాలేమాట, అంటే పార్లర్ ఓనర్కి మంచి స్నేహితులు, వచ్చే కస్టమర్లు. సో వాళ్ళు అలా చెప్తారు, అందుకని చెక్కింగ్కి వస్తాను అని చెప్పి తను చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి రెడీ అవ్వదు, ఇంట్లోనే ఉండిపోతుంది. ఇంట్లోనే ఉండిపోయేసరికి ఏంటి పార్లలమ్మ ఇంకా కిందకి దిగలేదా అని చెప్పాను, కానీ ఈ రోజు ఇంకా కిందకి దిగలేదండి, మరి షోరూమ్కి వెళ్ళొద్దను అని చెప్పారు. పార్లర్కి వెళ్ళమని అత్తయ్య చెప్పారు కదా, మరి పార్లర్కి కూడా వెళ్ళడం లేదేంటి, ఏమై ఉంటుంది అనగానే మళ్ళీ ఏదో జరిగే ఉంటుంది, నాకు తెలిసి పార్లర్లమ్మ ఏం చేసినా ఏదో ఒక చెత్త పనే చేస్తుందని నాకు క్లియర్గా తెలుసు. పార్లరమ్మ మళ్ళీ ఏదో పొరపాటే చేసినట్టుంది అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం అనగాని, ఏం చేద్దాం ఏంటి, సైలెంట్గా ఊరుకుందాం, మనమెందుకు ప్రతిదాన్ని బ్లేమ్ చేయడం, సరే సైలెంట్గా ఉందాం, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఇంకా వీళ్ళైతే అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇంకా షోరూమ్కి ఆవిడ వెళ్తుంది. ఆవిడ వెళ్ళిన తర్వాత అందరూ వచ్చారా అనగాని అందరూ వచ్చారు మేడం, కానీ రోహిణి మాత్రం రాలేదు, తనకు హెల్త్ బాగోలేదంట. నేను చెక్కింగ్కి వస్తున్నానని చెప్పావా లేదా అనగానే చెప్పాను మేడం, విద్య కూడా చెప్పాను, విద్య కూడా ఉదయాన్నే వచ్చింది, మరి రోహిణి మాత్రం రాలేదు అనగానే సరే రోహిణి ఒకసారి అకౌంట్స్ ఓపెన్ చెయ్యి అనగానే అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. అకౌంట్స్ ఓపెన్ చేసేసరికి నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, క్లోజ్గా ఉంటారు, అలా పద్మిని, అక్కడ రోహిణి వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళు మధ్యకాలంలో ఎప్పుడు వచ్చారు అనగానే 1 వీక్ ముందు వచ్చారు మేడం అని చెప్పనేసరికి వాళ్ళ దగ్గర అమౌంట్ నువ్వే తీసుకున్నావా అని చెప్పాను, కానీ అది మేడం అని చెప్పనేసరికి చెప్పు వాళ్ళ దగ్గర అమౌంట్ నువ్వే తీసుకున్నావా అనగానే లేదు మేడం, రోహిణి మేడమే తీసుకున్నారు, అలాగే ఇంతకు ముందు 2-3 కస్టమర్ల దగ్గర కూడా రోహిణి మేడమే అమౌంట్ తీసుకున్నారు, వాళ్ళు ఫుల్ బాడీ మొత్తం ఫేషియల్ అన్నీ చేయించుకున్నారు, అన్నీ చేయించుకున్న వాళ్ళ దగ్గర మేడమే తీసుకునేవారు, నేను అడిగితే నేను మేడంకి చెప్తాను, మేడంనే నన్ను తీసుకోమన్నారు అని చెప్పేవారు అనగానే సుమారు ఎంత ఉండొచ్చు అనగానే సుమారు 1-2 లక్షల వరకు ఉండొచ్చు మేడం అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తుంది. వెంటనే పార్లర్ ఓనర్ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఏంటక్క అర్జెంటుగా పార్లర్కి రమ్మని ఫోన్ చేసావు అనగానే ఇలా మా పార్లర్లోనే రోహిణి అనే అమ్మాయి పని చేసేది, తను కస్టమర్లకి ఫేషియల్లు అవన్నీ చేసి సైలెంట్గా ఊరుకోవచ్చు కదా, ఊరుకోవడం మానేసి కస్టమర్ల దగ్గరే డబ్బులు తీసుకుని తనే పర్సనల్గా వాడుకునేదని, సుమారు 2 లక్షల వరకు ఉంటాయని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే తన ఇంటికి వెళ్ళి తనను అరెస్ట్ చేయించి నా అమౌంట్ నాకు ఇప్పించాలి, నేను ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అసలు ఏమనుకుంటుంది, నేనేమన్నా ఆషామాషిగా ఈ పార్లర్ నడుపుతున్నాను అని అనుకుంటుందా, ఇంతమందికి శాలరీలు ఇచ్చుకుంటూ ఇదంతా మెయింటైన్ చేస్తుంటే తన సొంతానికి అలా తీసుకోవాల్సిన అవసరం ఏముంది, తను కేవలం షోరూమ్ ఓనర్ కాదు, కేవలం ఇందులో పనిచేసే ఒక వర్కర్ మాత్రమే, ఆ విషయం తనకు అర్థం అవ్వట్లేదు, మనం అంటూ ఏంటో తనకి చూపించాలి అనేసరికి సరే మా కానిస్టేబుల్కి చెప్తాను వెంటనే రమ్మని అనగానే సరే నువ్వేం చేస్తావో నాకు తెలీదు అనగానే నువ్వు రా అని చెప్పనేసరికి సరే అని వీళ్ళంతా మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు బయటికి వెళ్తారు. ఇంకా విద్య రోహిణికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏంటి రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని వెంటనే మీనాకు చేయడంతో మీనా బాలు పక్కనే ఉంటుంది. ఏంటి విద్య అని చెప్పనేసరికి రోహిణి ఇంట్లో లేదా మీనా అని చెప్పాను, కానీ తను ఇంట్లోనే ఉంది, నేనే బయట ఉన్నాను, ఏంటి ప్రాబ్లం అని చెప్పనేసరికి ఏమీ లేదు అనగాని నువ్వేదో విషయం దాచిపెడుతున్నావు, ఎప్పటికైనా నువ్వు నాకు దగ్గర ఏమన్నా దాచి పెట్టావే అనుకో, మళ్ళీ ఇంకెప్పుడు నువ్వు ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేయడం ఇదే చివరిసారి అవుతుంది అని చెప్పి ఇంకా విద్య చెప్తుంది. విద్యకు చెప్పేసరికి సరే మీనా, రోహిణి పార్లర్లో వర్క్ చేస్తుంది కదా, పార్లర్లోంచి కొంచెం అమౌంట్ని మిస్ చేసిందంట, అంటే కస్టమర్ల దగ్గర రోహిణియే తీసేసుకుందంట, అది సుమారు 2 లక్షల వరకు ఉంటుందని, ఆ అమౌంట్ కోసం మా పార్లర్ ఓనర్కి తమ్ముడు ఇన్స్పెక్టరే తనని పిలిపించి చెప్పింది, రోహిణిని అరెస్టు చేయడానికి ఇంటికి వస్తున్నారు అనేసరికి
ఏమంటున్నావు అనగానే అవును ఆ విషయమే చెప్దామని రోహిణికి ఫోనులు చేస్తుంటే రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే రోహిణి అయితే విద్య అయితే మీనాకు విషయం చెప్పేస్తుంది. సరే సరే అని రోహిణికి మీనా కూడా ట్రై చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు. ఏమండి మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలండి అనగానే సరే అని ఇంకా బాలు కార్ని ఇంటికి పోనిస్తాడు. ఇంటికి పోనిచ్చేసరికి ఇంట్లో ప్రభావతి మాత్రమే ఉంటుంది. రోహిణి పైన గదిలో ఉంటుంది. వెంటనే అత్తయ్యకి ఫోన్ చెయ్యి అనగానే మీ అమ్మగారికా సరే అని ఫోన్ చేసేసరికి ఇలా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగానే హలో అనగానే హలో లోపల ఎవరు అని చెప్పి వేరే మగవాడి గొంతు వినపడుతుంది. వినపడేసరికి ఎవరొచ్చారు అనగానే ఒక్క నిమిషం ఉండు మీనా అని చెప్పి ఫోన్ పెట్టకుండానే అక్కడ ఉంచుతుంది. ఇక్కడ రోహిణి అంటే ఎవరు అనగానే మా ఇంటి కోడలే, ఏమైంది రోహిణి గారిని ఒకసారి పిలుస్తారా అని చెప్పనేసరికి సరేనని కానీ లోపలికి తీసుకొస్తాడు షోరూమ్ ఓనర్ని తీసుకొచ్చేసరికి రోహిణి అంటూ గట్టిగా పిలిచేసరికి ఏంటత్తయ్య అనుకుంటూ రోహిణి కిందకొస్తుంది. కిందకి రావడంతో రోహిణి ఓనర్ వంక చూసి షాక్ అయిపోతుంది. మేడం మీరా అని చెప్పాను కానీ అవును మరి నువ్వు నా షోరూంలో ఫ్రాడ్ చేసి ఇంట్లోకి వచ్చి దాక్కుంటే ఇంటికి రాలేననుకున్నావా? తనెవరో కాదు, నా తమ్ముడు. నిన్ను అరెస్టు చేయడానికే వచ్చాడు. నువ్వు సుమారు పార్లలోంచి 2 లక్షల రూపాయలు నీ సొంతానికి వాడుకున్నావని ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు. అందుకే నిన్ను అరెస్టు చేయించడానికి నా తమ్ముడిని తీసుకొచ్చాను అని చెప్పి పార్లరు ఓనర్ చెప్పేసరికి మేడం అది కాదు మేడం నేను చెప్పేది వినండి మేడం అని చెప్పాను. కానీ వెంటనే రోహిణి చెంప పగలగొడుతుంది. మేడం అయితే ఎంత నమ్మాను రోహిణి, పార్లర్ నీదే, నాకు అమ్మేసిన తర్వాత నీ బ్రతుకు తెరువు ఇదే కదా అని చెప్పి నేను పార్లర్లో నీకు జాబ్ ఇస్తే నువ్వు ఎలాంటి నీచానికి దిగజారుతావా? నమ్మినందుకేనా నా గొంతు కోసావు అని చెప్పి మాట్లాడడంతో నమ్మిన వాళ్ళని ముంచేయడం దీనికి అలవాటేలే అంటూ రోహిణి కాస్త అంటుంది. ప్రభావతి కాస్త అంటుంది. అనేసరికి ఇది ఎంత ఫ్రాడ్ అంటే అని చెప్పి మాట్లాడేసరికి మేడం ప్లీజ్ మేడం అది నేను ఒకసారి చెప్పేది వినండి మేడం అనగాని ఏం చెప్తావు చెప్పు. నువ్వు కస్టమర్ల దగ్గరే అమౌంట్ తీసుకున్నావు, వాళ్ళకి ఫేషియల్లు పెడిక్యూర్లు అవన్నీ చేసి అమౌంట్ ఇక్కడ ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పావు. అదంతా కూడా నోట్ చేసి పెట్టింది రిసెప్షనిస్ట్. మొత్తం అమౌంట్లు అంతా కూడా లెక్కేస్తే సుమారు 2 లక్షల వరకు వచ్చాయి అని చెప్పనేసరికి మేడం అని చెప్పాను. కానీ చెప్పు ఏంటి అంత తీసుకోలేదు అంటావా? నువ్వు తనకు ఇవ్వకుండా మిస్ చేసిన ప్రతి అమౌంట్ నా దగ్గర లిస్టు ప్రకారం ఉంది, విత్ నేమ్తో సహా. అర్థమవుతుందా? నేనేమీ సాక్ష్యం లేకుండా మాట్లాడాను రోహిణి. అయినా ఏంట్రా ఇంకా చూస్తూ ఉంటావేంటి అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే ఈలోపు గబగబా మీనా బాలు వస్తారు. మీనా బాలు వచ్చేసరికి మేడం ఏం చేస్తున్నారు అనగానే నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను. కానీ తను మా వదినే అని చెప్పనేసరికి ఏంటి మీ వదినానా అని చెప్పాను. కానీ అవును అని చెప్పి మాట్లాడేసరికి మీనా కూడా ఆవిడికి తెలుసు, ఎప్పుడైనా పూజలు ఏమన్నా ఉంటే మీనా కూడా పువ్వులు ఇస్తుంది. నువ్వేంటి మీనా ఇక్కడ అనగానే తను మా తోటి కోడలే మేడం అని చెప్పనేసరికి అవునా ఏంటి ఇప్పుడు తను ఏం తప్పు చేసింది అనగాని ఏం తప్పు చేసింది అంటారేంటి? మా షోరూంలో మా పార్లర్లో కస్టమర్లు వచ్చి ఫేషియల్ అవి చేయించుకుంటే ఆ అమౌంట్ నాకు ఇవ్వకుండా తనే డైరెక్ట్గా కస్టమర్ల దగ్గర తీసేసుకుందంట. అలా తీసుకోవడం వల్లే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది. అందుకే నేను తనని అరెస్టు చేయిస్తున్నాను అనగాని ప్లీజ్ మేడం ఏదో తెలిసి తెలియక అనగాని తెలిసి తెలియక చేయడం ఏంటి బాలు? తనేమన్నా చిన్నపిల్ల తెలిసి తెలియక పొరపాటు చేసింది అని అనడానికి? తనేమీ చిన్నపిల్ల కాదు కదా. మరి అలాంటి తప్పుడు తను తెలిసి తెలియక చేసింది అని అలా ఎలా అంటారు అని చెప్పనేసరికి అది కాదు మేడం అని చెప్పాను. కానీ చూడు బాలు ఇప్పటికిప్పుడు నాకు 2 లక్షల రూపాయలు కట్టని పరిస్థితిలో తనను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను అనేసరికి ఇప్పటికిప్పుడంటే అనగానే అందుకే తనను అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను. మీరు అమౌంట్ ఎప్పుడైతే కట్టి తనను బయటకు తీసుకొస్తారో మీ ఇష్టం. ఆలస్యం చేయకు, తనను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళు అని చెప్పాను. కానీ ఈలోపు రోహిణి, శృతి, మనోజ్ మొత్తం వీళ్ళంతా బాలు మా సత్యం వీళ్ళంతా కూడా వస్తారు. రోహిణిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుండగా ఏమైంది అనగానే
పార్లర్లో డబ్బులు తీసేసుకుందంట నాన్న, వాడేసుకుందంట 2 లక్షల రూపాయలు. ఇప్పటికిప్పుడు అమౌంట్ కట్టండి, లేదంటే అరెస్ట్ చేస్తాను అంటున్నారని. కానీ ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి అని చెప్పాను. కానీ అవన్నీ తెలియదండి. డబ్బులైతే కట్టాల్సిందే. తనను డబ్బులు నాకు మొత్తం డబ్బులు కట్టేంత వరకు తనని వదిలిపెట్టేదే లేదు. నువ్వు తీసుకురా అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త రోహిణిని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా ఎవరు ఏం మాట్లాడరు, లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చేసరికి ఏంటి అలా చూస్తూ ఉన్నారు, పార్లలమ్మని తీసుకురావాలంటే డబ్బులు కట్టాలి కదా అనగానే ఎవరికి అవసరం రా, అది అందులోనే ఉండని. ఇంట్లో వాళ్ళని మోసం చేసింది, పని ఇచ్చిన వాళ్ళని మోసం చేసింది, కట్టుకున్న మొగుడిని మోసం చేసింది. దాని బతికే మోసపు బతికనుకుంటా. చిచి, దాన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అంటూ ఇంకా ప్రభావతి అంటుంది. అనేసరికి అది కాదు ప్రభా, అలా అంటే ఎలా కుదురుతుంది తను అని చెప్పాను. కానీ ఏంటండి ఏంటి, అలా కాకపోతే ఎలా కుదరడం ఏంటి, అది ఎంత మోసం చేసిందో తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాత కూడా ఇంకా దాన్ని ఎలా నమ్ముతాము? నమ్మడానికి ఎలాంటి అవకాశం లేదు, దాన్ని నమ్మే ప్రసక్తే లేదు. నేను దాన్ని తీసుకురావాల్సిన అవసరం నాకు లేదు. ఒరే మనోజ్, 2 లక్షల రూపాయల కోసం దాన్ని మనం తీసుకురావద్దు అనగానే ప్రభావతమ్మ ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా తను ఇంటి కోడలు కాబట్టి ఖచ్చితంగా తీసుకురావాల్సింది అని చెప్పనేసరికి నా దగ్గర ఎంత ఉన్నాయి అంటూ 50,000 తీసుకొచ్చి పెడతాడు. 50,000 తీసుకొచ్చి పెట్టడంతో అంటూ ఇంకా శృతి అనేసరికి నాదొక 50,000 ఉన్నాయని శృతి వాళ్ళు ఒక 50,000 ఇస్తారు. ఇంకా సత్యం నా దగ్గర ఏమీ లేవు అనేసరికి మనోజ్ దగ్గర ఇంకెందుకురా ఆ పై 1,00,000 వేసి వెళ్ళి తీసుకురండి అని చెప్పనేసరికి పదరా వెళ్దామని ఇంకా బాలు, రవి, మనోజ్ ముగ్గురు కూడా బయలుదేరి వెళ్ళి ఇంకా 2 లక్షల రూపాయలు వాళ్ళకి కట్టి రోహిణిని కాస్త బయటకు తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రభావతి మళ్ళీ డోసిస్తుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావే, నీ బ్రతుకేంటే, ఎంత ఫ్రాడా, ఎంత మోసమా, నువ్వు ఎంత మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా నీలాంటి దాన్ని నేను అస్సలు నమ్మాలంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. నిన్ను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పార్లర్లు పెట్టేస్తే పార్లర్లు అమ్మేసి అదే డబ్బు నాకు తీసుకొచ్చి ఇచ్చావు. మీ నాన్న మలేషియాలో లేకపోయినా మలేషియాలో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చావు. ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిన ఆవిడ దగ్గరే అమౌంట్ను నొక్కేసి 2 లక్షల రూపాయలు కడితేనే కానీ ఇవ్వనంటే ఆ బాలుగాడు 50,000, ఆ శృతి వాళ్ళు 50,000, నీ మొగుడు ఒక 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు పట్టుకొచ్చి నిన్ను విడిపించారు. ఆ విషయం నీకు తెలుసా? నిన్ను ఎంతసేపు ఏదొకటి అని వెనకేసుకొచ్చిన వాళ్ళే నీకు డబ్బులు ఇచ్చారు. ఏంటో నీ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. నిన్ను నేను కోడలుగా ఎందుకు ఏరుకోరు తెచ్చుకున్నానో నాకే తెలియడం లేదు. అటు తిరిగి నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేసినట్టున్నాను. నా కొడుక్కి రోజు ఈ పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా ప్రభావతి కాస్త రోహిణి మళ్ళీ చెంప పగలగొడుతుంది. వదిలేసేయ్, మనం ఏం చేస్తాము, ఇంటికి కోడలుగా తీసుకొచ్చినందుకు తప్పదు, ఇంకా మనం ఏమీ చేయలేము అని చెప్పి సత్యం కాస్త అంటాడు. అది కాదండి అనగాని వదిలేసే వదిలేసే, ఇంకేం మాట్లాడుతూ అంటూ ఇంకా మాట్లాడేసరికి సర్లే అని ఇంకా ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. నా బ్రతుకేంటి ఇలా తయారైంది, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, నేను ఏం చేసినా సరే క్షణాల్లో బయట పడిపోతుంది. అక్కడ షోరూమ్కి వెళ్దామని అంత పెద్ద ప్లాన్ చేస్తే బాలు, మీనాలు బయట పెట్టేశారు. ఇదేమో ఇలా జరిగింది. నేను ఏం చెయ్యాలి, ఎలా మళ్ళీ ఇంట్లో మనిషిగా కలిసిపోవాలి, నాకు అర్థం కావట్లేదు. నా జీవితమే ఇంతేనా? మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పెళ్లి పెటాకులయ్యి పెళ్ళైన సంవత్సరానికే చచ్చిపోయాడు ఒక బిడ్డని నా మొహాన పాడేసి. ఆ బిడ్డని పెంచుకుంటూ తల్లిని పెంచుకుంటూ కొన్ని రోజులు ఉన్నాను. పోనీలే అని నా ఫ్రెండ్ ద్వారా బయటికి వచ్చాను. బయట అయినా ప్రశాంతత లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నాకు ప్రశాంతత లేదు అనుకుంటూ ఇంకా రోహిణి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉండేసరికి అదే సమయానికి విద్య ఫోన్ చేస్తుంది. ఏమైందే అని చెప్పాను. కానీ జరిగిన విషయం మొత్తం చెప్పేసరికి బాలు వాళ్ళకి నేనే ఫోన్ చేసి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఉన్నబట్టే నువ్వు బయటకు
వచ్చావు. ఎప్పటికైనా నీలో మార్పు రావాలి రోహిణి. మార్పు రావాల్సిందే, లేదంటే చాలా పెద్ద ఇష్యూలు వస్తాయి. ఇంకా కుటుంబానికి దూరం అయిపోతావు. తర్వాత నీ ఇష్టమని చెప్పి ఇంకా విద్య కూడా నచ్చ చెప్తుంది. రోహిణి మారడానికి ఏముంది? ఇప్పుడు పిల్లోడి విషయం బయటపడిందంటే ఇంకా అయిపోయినట్టే. మరి ఇప్పుడు రోహిణి ఏం చేస్తుంది చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.